హాయ్ అందరికీ. ఈరోజు ఆహ్, ఏంటంటే మై మొబైల్ మై లైఫ్. అసలు దీని మీనింగ్ ఏంటి? మొబైల్ ఎందుకు మన జీవితం అయిపోయింది? సో, ఇట్లా కొన్ని విషయాలు మీకు ఇంపార్టెంట్ విషయాలు ఇయి. ఎందుకంటే ఇప్పుడు నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కరు కూడా చేతిలో మొబైల్, స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నారు. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. వారి బడ్జెట్ ప్రకారం సో, వాళ్ళు స్మార్ట్ ఫోన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో, దాని యూజెస్ ఏంటి? ఎట్లా యూజ్ చేయాలి? మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు మనకు అదంతా అవసరమా? ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా పూర్వకాలం అంటే మరి బీసీ నాటి కాలం ఏం కాదు. కొంచెం రోజులు వెనక్కి వెళ్తే మనకి స్మార్ట్ ఫోన్స్ అనేవి కీప్యాడ్ ఫోన్స్ వచ్చినాయి. అంటే జస్ట్ ఏంటంటే ఒక ఫోన్ అవతల వాళ్ళకి ఫోన్ చేసామా, అవతల వాళ్ళ నుంచి మనకైనా ఫోన్ వచ్చిందా, ఈ రెండే. ఇంక అంతకుమించి మెసేజ్ కూడా ఉండేది, బట్ అంత కాదు. కాకపోతే తర్వాత ఈ మొబైల్ అప్డేటింగ్ అవ్వడం, యాప్స్ రావడం, దాని ఫోన్ యొక్క ఎవల్యూషన్ జరగడం, రకరకాల కంపెనీలు పోటీ పడడం, ఇవన్నీ చేసిన తర్వాత మనకు కొన్ని స్మార్ట్ ఫోన్స్ అనేవి దింపారు. సో అందులో ఏంటంటే కొన్ని నోకియా, కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్టెండ్ చేయలేక మధ్యలోనే దాని బ్రాండ్ వాల్యూస్ అన్నీ తగ్గిపోయినాయి. నోకియా చూడండి, ఒకప్పుడు నోకియా ఫోన్స్ అంటే పెద్ద బ్రాండ్ అది. కానీ ఇప్పుడు నోకియా ఫోన్స్ అనేది మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ కూడా శాంసంగ్ కానీ, రియల్మీ కానీ, లేదా ఒప్పో, రెడ్మీ, ఇట్లా కొత్త మొబైల్స్, ఐఫోను, ఇంకా అట్లా అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫోన్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది? మనకు అంత అవసరం వచ్చిన పని ఏంటి ఫోన్తో? అంటే ఒకప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏం చేయాలన్నా కూడా బయటికి వెళ్ళేవాళ్ళం. అంటే ఫోన్తో పనే ఉండదు. జస్ట్ ఏదైనా ఫోన్ చేయాలనుకుంటే చేయడం, పలానా చోట మీ షాప్ ఉందా లేదా అని మీరు రావచ్చా అని అడిగేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మెయిన్ కూడా అంతా కూడా ఫోన్లోనే వచ్చేసింది. రీఛార్జ్ చేసుకోవాలన్నా ఫోన్లోనే, ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఫోన్లోనే. సో ప్రతిదీ కూడా మనం ఈ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే మన చేతిలో పెట్టుకున్న దాన్ని ప్రపంచాన్ని మొత్తం చూసేస్తున్నాం అందులోనే. సో అలా ఏంటంటే ఇందులో కొంచెం నెగిటివ్ ఉంది, అలాగే పాజిటివ్ కూడా ఉంది. అంటే మనకు రెండు కూడా మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత మంచిగా పోయినా అది నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తూ ఉంటాయి. అది వేరే విషయం పక్కన పడేస్తే, మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి పనికి కూడా మొబైల్ ఉండాలి కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో పని మీద బయటికి వెళ్ళాను. సో అర్జెంట్గా నా బండి ఏదో ట్రబుల్ వచ్చింది, ఆగిపోయింది అనుకోను. పెట్రోల్ ఉంది కానీ బండి ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. సో నేను కాంటాక్ట్ అవ్వాలి. ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి? ఎవరిని అడుగుతాం? సో అలాంటి టైంలో ఏం చేయాలి? వెంటనే నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే నా దగ్గర మొబైల్ ఉండాలి. మొబైల్ ఉంటే వాడికి లొకేషన్ షేర్ చేయాలి, అంటే వాట్సాప్ ఉండాలి. సో ఇలా ఒక యాప్ డెవలప్మెంట్ కానీ, లేదా వేరే ఏదైనా సోర్సెస్, ఏదైనా ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఏదైనా వీడియో చేసి మాట్లాడటం కానీ, ఏదైనా నేను పలానా చోట ఉన్నాను, నా బైక్ ఎంత ట్రబుల్ వచ్చింది, అలాగే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మొబైల్స్ కొత్త బ్రాండ్లు వచ్చిన తర్వాత సేఫ్టీ కూడా పెరిగింది. అంటే సెక్యూరిటీ సిస్టమ్ అనేది కూడా పెరిగింది. అంటే ఎట్లా అని చెప్పచ్చు అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన చెల్లిలో, మన అక్కో, ఎవరో మనకు సంబంధించిన వాళ్ళు ఏదో కంపెనీలో నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చేసరికి 10:30 11 అయిపోతుంది అనుకుందాం. ఆ టైంలో లేడీస్ జనరల్ కొంచెం భయపడతారు కదా. ఆ టైంలో మనమన్నా కొంచెం భయపడతాం. ఎంత బండి మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి అంత సైలెంట్గా ఉంటుంది, పైగా చీకటే. అట్లాంటి టైంలో మనం చాలా సఫర్ అవుతాం. ఏదో తెలియని భయం ఉంటుంది, స్లోగా రావడమో లేకుంటే ఏదో చేస్తాం. సో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు లొకేషన్ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకుని గమ్మునే మనం వెళ్ళే వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి కూడా ఈ మొబైల్ అనేది కావాలి. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ కూడా మొబైల్లోనే వచ్చేస్తుంది. సో మనం చూస్ చేసుకోవడం, మనమే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం, ఇట్లా ఈ మొబైల్ యూజ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మనం ఎన్నో ఇలా వీడియోస్ చేసుకోవడం కానీ, మనం వీడియోస్ చూడడం కానీ, లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పడం కానీ, లేకుంటే పలానా వీడియో ఇది బాగుందిరా అని షేర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ మొబైల్లో చేయాల్సిన పనులు అనమాట ఇవన్నీ. సో అయితే ఇప్పుడు ఎంత పాజిటివ్గా ఉందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది కదా మరి. సో ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిల్ని మోసం చేయడం, ఇట్లా వేరే కాల్స్ నుంచి ట్రాప్ చేయడం కానీ, లేదా మన బ్యాంక్ అకౌంట్లో మనం ఎప్పుడైతే ఫోన్పేలు, పేటిఎంలు ఇవన్నీ వచ్చిన తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఎక్కువైపోయింది. అంటే ₹1 ₹2 ఉన్నా మనం ఇప్పుడు ఎవరు కూడా మనీ అనేది లేదు చేతిలో, అంతా ఫోన్పేనే. సో ఫోన్పే మీద డిపెండింగ్ అయినప్పుడు ఈ ఫోన్ యూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా పేమెంట్ చేయాలన్నా కూడా మనం ఫోన్పే, పేటిఎం, ఇట్లా గూగుల్ పే ఇట్లా చేస్తాం. అలాగే దీని మీద ఏంటంటే సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఎక్కువ వీళ్ళ మొబైల్ యూజ్ చేస్తున్నారు, పలానా బ్యాంక్ నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా మొబైల్ టు ఇట్లా
అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఫోన్లు ట్యాప్ చేయడం లేదా బ్యాంక్ హ్యాక్ చేయడం, మన అకౌంట్ని ఇట్లా కొంతసేపు పని చేయకుండా చేయడం, ఇట్లా కొన్ని యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మొబైల్లో కూడా సెక్యూరిటీ లేదు. నీ బ్యాంక్ అకౌంట్లో ₹1000 ఉన్నాయబ్బా, ఆ ₹1000 ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 200 ఖర్చు పెట్టావు అనుకుందాం, మీతో అన్ఎక్స్పెక్టెడ్ 150 300 పోయినాయి, అది నువ్వు ఖర్చు పెట్టలేదు, అక్కడ ట్రాన్సాక్షన్ చూపించట్లేదు. మనం ఏం చేస్తాం, వెంటనే బ్యాంక్ వాడిని కన్సల్ట్ అవుతాం. వాడేమంటాడు, మీరు ఏదైనా కడుతున్నారేమో, మేబీ ఆడైనా కట్ చేసుకున్నాడేమో అని చెప్తుంది. ఇంతకీ ఏమైందంటే అమౌంట్ ఎవరో హ్యాక్ చేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ఏంటంటే ప్రతిదీ కూడా మన మొబైల్లో అనేది మనకు చూపించేస్తుంది. నువ్వు మంచి చేసినా చూపిస్తుంది, నువ్వు చెడు చేసినా చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో మన డేటా అనేది రికార్డ్ అయ్యి ఉంటుంది. ప్రతిదానికి అంటే మనకి చూడండి, పోలీస్ ఆఫీసర్ చూడండి, కొన్ని టిపికల్ కేసెస్ ఏమైనా ఉంటే దాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మెయిన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఫోన్ ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్ ఎవరికి చేశారు, ఇట్లా కొన్ని వాళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఇంకా ఈ క్లూస్ని పట్టుకోవడానికి వీళ్ళు మొబైల్లో వాట్సాప్ యూజ్ చేస్తారా, వాట్సాప్లో ఏంటి, ఇట్లా అని ప్రతిదాన్ని కూడా మొబైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతవరకు 90% వరకు కాదు, జస్ట్ ఒక 20-30% వరకు మాత్రమే మొబైల్ యూజ్ ఉంటుంది. సో కాకపోతే అందులో కూడా మొబైల్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తున్నట్టు చెప్పచ్చు మనం. సో ఇట్లా ఏంటంటే మన మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, డేటాస్ కానీ అన్నీ కూడా మనం దాంట్లోనే పెట్టుకుంటాం. అంటే ఇంకా మన సర్టిఫికెట్స్ కానీ, మన 10th సర్టిఫికెట్స్ అని, ఇంటర్ సర్టిఫికెట్స్ కానీ, మన డాక్యుమెంట్స్ కానీ, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కానీ అన్నీ కూడా మనం ఈ మొబైల్లోనే స్టోర్ చేసుకుంటాం. సో మొబైల్ ఫోన్ ఎక్కడైనా మిస్ అయ్యింది అంటే అసలు మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఎలా అంటే, ఎందుకంటే మనం సేఫ్టీగా పెట్టుకోవాలనుకున్నా కూడా మనం మెయిల్ ఐడీలో పెట్టుకుంటాం. ఓకే, మెయిల్ ఐడీ అయితే మనం ఎక్కడ పడితే అక్కడ మనం ఏ నెట్ సెంటర్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఏమైనా చేసినా ఒక్కోసారి పాస్వర్డ్ మర్చిపోతాం. అప్పుడు మన రికవరీ మెయిల్స్ కానీ లేదంటే ఓటీపీ కానీ ఈ మొబైల్కి వస్తాయి. అప్పుడు ఈ మొబైల్ ఫోన్ అప్పుడు మనం రికవరీ చేయలేం కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ యూజ్ అనేది ఇప్పుడున్న మార్కెటింగ్లో మొత్తం కంప్లీట్గా ఇప్పుడు మొబైల్దే రాజ్యం. మన దగ్గర ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఒక 20,000 30,000 ఉండే ఫోను ఇప్పుడు లక్షల్లో వస్తుంది. ఐఫోన్ అని, ఇంకా వేరే బ్రాండ్స్ అని 65, అంటే ఎంత అమౌంట్ పడితే అంత సెక్యూరిటీ ఉంటుందని వాళ్ళ కంపెనీస్ చెప్తున్నాయి. అంటే మీరు ₹20,000 పెట్టారనుకోండి మొబైల్కి, ఆ ₹20,000 సంబంధించిన సెక్యూరిటీ మీకు వస్తుంది. లేదు ఒక 70,000-80,000 పెట్టాడు అనుకో, దానికి ఉండే క్యాపబిలిటీ ప్రకారం దానికి ఉండే డేటా రిసీవర్స్ కానీ, అలా మనం ఎంత డేటా స్టోర్ చేయగలమో, దాని జీబీ, దాని ర్యాము, సో స్నాప్డ్రాగన్ దాని పర్సంటేజ్, ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా అలా మెయింటైన్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చెప్పేది ఏంటంటే, మొబైల్ యూజ్ అనేది మార్కెట్లో డెవలప్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు చిన్నపిల్లల దగ్గర మొబైల్స్ ఉండేవి కావు. జస్ట్ ఇంట్లో నాన్నకి అంతే, ఇంట్లో నాన్నకి మొబైల్స్ ఉండేది. ఎవరు ఫోన్ చేయాలన్నా ఆయన ఫోన్లో నుంచే చేయాలి, లేదంటే ఆయన వచ్చినప్పుడే మాట్లాడాలి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి 10 ఫోన్లు ఉంటాయి. అంటే అవసరం అటువంటిది. నేను గమ్మున బయటికి వెళ్ళాను, గమ్మున కాంటాక్ట్ చేయాలి, వాళ్ళు ఆవిడ ఫోన్ నుంచి ఫోన్ చేస్తారు కాబట్టి ఆవిడ ఫోన్ కొనుక్కుంటాడు. 10,000 15,000 ఏదోటి ఆడ కొనుక్కుంటాడు. సో ఏంటంటే ఈ మొబైల్ అనేది మన లైఫ్ అయిపోయింది. మన లైఫ్లో ఒకప్పుడు లైఫ్లో పార్ట్ ఇది, కానీ ఇప్పుడే లైఫ్ ఇది. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు ఒకప్పుడు లైఫ్లో పార్ట్ మొబైల్ అంటాం, కాసేపు మాట్లాడామో ఏదో చిన్న పని చేసుకున్నాం పెట్టేసాం. కానీ ఇప్పుడు ఎలా కాదు, పొద్దున్న లేచిన కానీ నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా మన మొబైల్తో యూజ్ ఉంటుంది. మనకి ఎవరైనా మెసేజ్ చేస్తారా, లేకుంటే మనకి ఏమైనా మెయిల్స్ వచ్చినాయా, లేదా ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో పనిచేస్తే కంపెనీ నుంచి మనకి ఏమైనా వర్క్ చేయమని పంపారా, మెయిల్ పంపారా. సో ఇట్లా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా దీంట్లోనే ఉండిపోయాయి. సో ఏంటంటే ఈ మొబైల్ యూజ్ అనేది బాగా ఎక్కువగా ఉంది. సో మనం కూడా ఏం చేస్తాం, దానికి తగ్గట్టేనే మనకు సెక్యూరిటీ ఉండాలి, మనకంటూ మన డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్గా ఉండాలి, మనం సెక్యూర్గా ఉండాలి, మొబైల్ పోయినా కూడా మనం అన్నీ కనిపెట్టుకోవాలి. ఇలా కొన్ని మనకుండే ఆలోచన ప్రకారం మొబైల్స్ అనేది కొనుక్కుంటాం. 30,000 40,000 50,000 అలా ఇంకా రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది, మన సెక్యూరిటీ పెంచుకోను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ అనేది యూజే, కానీ దీంట్లో ఎంత సేఫ్టీ ఉందో అంత నష్టం కూడా ఉంటుంది. మనం 24 గంటల ఫోన్ ముందే కూర్చున్నాం అనుకో, మన హెల్త్ పాడవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇంకా అలవాటు పడిపోతాం. ఫోను ఒక 5 నిమిషాలు మన ఫోన్ కనబడిపోతే మనకు పిచ్చెక్కిపోద్ది అనమాట. సో అంతలా మన మైండ్లో ఆ మొబైల్ అనేది అంత పార్ట్ అయిపోయింది మన లైఫ్లో కానీ ఇది కానీ. సో నేను చెప్పేది ఏంటంటే, సో మొబైల్ ఎంతవరకు వర్క్ అవుతుందో అంతవరకు వర్క్ చేసుకోండి, సేఫ్గా ఉండండి. చాలా మొబైల్స్ పేలిపోతున్నాయని విన్నాను. రెడ్మీ మొబైల్స్ అన్నారు, అవన్నారు, సరే కంపెనీస్ బ్యాటరీ ఫెయిల్యూర్ అవ్వడం. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ అయినా సరే మనం మొబైల్ యూజ్ చేయడం మానట్లేదు, ఎందుకంటే మన అవసరం అది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మొబైల్ అనేది మనం
ఏదైనా ఒక ఫోటో కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా దానికే కావాలంటే ప్రింట్ మాత్రం మనం బయటకి వెళ్ళి తీసుకుంటున్నాం అంతే. మిగతా అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మనం వెబ్సైట్లో ఉన్నాయి. వెబ్సైట్లో వచ్చేసినాయి. వెబ్సైట్లోకి అప్లికేషన్ ఫామ్స్, మన బయోడేటా ఫామ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకుంటాం. బయట నెట్ సెంటర్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు నెట్ సెంటర్లోకి వెళ్ళి మొత్తం డేటా అంటే ఆ చేత రాయించి తీయించుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మనమే అన్నీ మొబైల్లోనే చేసేస్తున్నాం. సో మన గవర్నమెంట్ కూడా డిజిటల్ బ్యాంకింగ్ అని లేదా కొత్త స్కీమ్స్ అన్నీ పెట్టేసి మొబైల్ మీద ఇంకా అవగాహన పెంచుతుంది. అంటే ప్రతి ఒక్కరు తన చేతిలో తానే పని చేసుకోవాలి, ఒకరి దగ్గరికి వెళ్ళకూడదు అనే ఇదితోని ఏమైంది, ఈ మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ బ్యాంకింగ్స్ కూడా అంతే కదా. మొబైల్ బ్యాంకింగ్ మన ఫోన్లో ఎంత డబ్బులనే మనమే చూసుకోవాలి. ఫోన్లోనే అకౌంట్ క్రియేట్ చేసేస్తున్నాడు. బ్యాంక్కి వెళ్ళి తంపేసేస్తే అకౌంట్ వెరిఫై అయిపోతుంది అంతే. అంటే యాక్చువల్లీ మొత్తం అంతా కూడా మొబైల్లోనే జరుగుతుంది. సో కొంతమంది ఎట్లా యూజ్ చేస్తారంటే దీన్ని కొంచెం ఫ్రాడ్గా యూజ్ చేయడం కానీ లేదా అమ్మాయిల్ని మిస్యూజ్ చేయడం కానీ ఇట్లా నెగిటివ్నెస్ కూడా ఉంటుంది. ఆ మాత్రం దానికి మనం మొబైల్ అవసరం లేదు, ఇలాంటివన్నీ వేస్ట్ అని మనం తీసలేము. ఎందుకంటే మనకి ఇవాళ పక్కన పడేసినారే పొద్దున్న మళ్ళీ అదే మొబైల్ తీసుకుని వాడతాం మనం. ఎందుకంటే మనకు అవసరం. ఒక 10 నిమిషాలు మొబైల్ కనిపించిపోతేనే మొత్తం ఇల్లంతా ఎత్తుకేసుకుని ఎక్కడ నెట్టేసుకుంటాం. అంటే మనకి అంత అవసరం అది కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మై లైఫ్ మై మొబైల్ అని అందుకే నేను థంబ్నెయిల్ పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మొబైల్ లేనిది మనం ఏమి చేయలేం. మనకి బయటకు వెళ్తానికి బండి ఎంత అవసరమో మన జేబులో మొబైల్ ఉండడం కూడా మనకు అంత అవసరం. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల రేడియేషన్ వస్తుందని, సో దీని మీద మన హెల్త్ పాడవుతుందని ఇలా చెప్తున్నారు. అది ఉంటుందిలే, దీని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. కానీ బండి మీద బయట సార్లు బండి మీద తిరిగితే మాత్రం మన సేఫ్గా తిరిగి వస్తామనే నమ్మకం ఉందా? అయినా మనం బండి వేసుకుని తిరుగుతాం అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఫాలో అయిపోవాలంటే మనకు అవసరం ఎంతవరకు అవసరం అంతవరకు. కాకపోతే కొంచెం తగ్గించాలి ఈ మొబైల్ యూజింగ్ అనేది తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళంతా మార్నింగ్ వర్క్ ఉందబ్బా, చేసుకున్నాను, మొబైల్ అయిపోయింది, ఇంకా చాలు. ఇప్పుడు దానికైనా అలసిపోద్ది కదా, దానికైనా కాసేపు కూల్ చేయాలి కదా. తర్వాత అది పని చేయాలన్నా నువ్వు దానికి ఛార్జింగ్ కట్టాలా, దానికి కొంచెం గాలి తగిలేలాగా కొంచెం పౌచెస్ ప్యాక్స్ అవన్నీ తీసి పక్కన పెట్టాలా. సో దానికి ఉండే ఫెసిలిటీ దానికి ఇవ్వాలి. సో అప్పుడు మనకు అది పని చేస్తుంది. సో ఇలా ఏంటంటే మన మొబైల్ యూజ్ అనేది లైఫ్లో చాలా ఎక్కువగా ఉంది. మన మొబైలే మన లైఫ్ ఇప్పుడు. సో అది నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్. దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు వెంటనే చెప్పండి. ఎందుకంటే నా వాయిస్ వినిపించట్లేదు నాకు. సో ప్రస్తుతానికి నేను మైక్ అయితే తీసుకోలేదు, ఉన్న వాటిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఏదో మామూలుగా నేను మాట్లాడేస్తున్నాను. సో నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఏమైనా అర్థమైందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాన్ని మార్చుకొని నేను నెక్స్ట్ వీడియోలో నాకు మీరు సపోర్ట్ చేసినట్టు నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ముందు వీడియోస్ మనం చేయడం మాట్లాడడం వస్తేనే కదా ఏదైనా చేయగలం. సో దయచేసి నా కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి రిప్లై వస్తుందని అనుకుంటున్నాను. నేను కూడా మంచి కామెంట్ పెడతాను. సో నాకు మంచి సజెషన్స్ కూడా మీరు ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.